దేశం అభివృద్ధి చెందిందని బీజేపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా తెలంగాణ జనసమితి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను అంబానీ, అదానీ లాంటి వాళ్లకు దోచిపెట్టారే తప్ప బడుగు బలహీన వర్గాలకు చేసిందేమీ లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తోందని, రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాలని కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో మెట్పల్లిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఇక్కడ సభ నిర్వహించారు. సో ఈ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారో ప్రొఫెసర్ కోదండరాం గారిని అడిగి తెలుసుకుందాం. దేశం బాగుపడ్డదని ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు బీజేపీ పార్టీ తరఫు నుంచి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు. అయితే ఇవాళ వాస్తవం ఏంటంటే దేశం బాగుపడ్డదని చెప్తా ఉన్నారు, కానీ మనది పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని అంటున్నారు, కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే ఈ దేశంలో పోషకాహార లోపంతో పుట్టే పిల్లలు సుమారు 35% ఉన్నారు. ఇంతకంటే అనర్థదాయకం మరొకటి లేదు. అక్షరాస్యత తక్కువ ఉంది. నిరుద్యోగిత చాలా దేశాల కంటే మన దగ్గర చాలా ఎక్కువగా ఉన్నది. ఈ స్థాయిలో మనం ఇంత సమస్యలతోని కొట్టుమిట్టాడటమే కాదు, ధరలు పెరిగినాయి. ఇదివరకెన్నడూ లేనటువంటి రీతిలో ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. రైతుల ఆదాయము డబుల్ చేస్తామని అన్నారు, కానీ అది 11% తగ్గిపోయింది. రాజ్యాంగంలో కేవలం మార్పులు మాత్రమే కోరుతున్నాం. బీజేపీ ఎప్పుడు కూడా రిజర్వేషన్ తీసేస్తా అని చెప్పలేదన్నా. పబ్లిక్ రంగ సంస్థలన్నింటినీ అమ్మిపారేస్తుంటే ఇక ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ అయితే లేవు కదా, ఇక మరి ఉద్యోగాలు మిగిలినట్టెట్లయితే రిజర్వేషన్లు తీసేసినట్టే కదా పరోక్షంగా. ఇవన్నీ మనకు కనబడుతున్నటువంటి కళ్ళ ముందు ఉన్నటువంటి సాక్ష్యాలు కదా. ఆఖరికి సైన్యంలో రిక్రూట్మెంట్ కూడా కాంట్రాక్ట్ పద్ధతుల్లో చేస్తుంటారు. ఇక ఎక్కడ రిజర్వేషన్స్ మిగిలినాయి? మీరు వచ్చిన తర్వాత అన్నింటికీ తూట్లు పొడుస్తున్నారు. ఆయనతో తీసేయటానికి వాళ్ళ రాజ్యాంగ సవరణ అనే ప్రతిపాదనతో ముందుకు వస్తున్నారు.